మనందరం ఎప్పుడు కూడా ఎవరెవరు మన పక్కన వాళ్ళు గాని, మనకు తెలిసిన వాళ్ళు గాని, మన చుట్టాల్లో గాని, సినిమా సెలబ్రిటీస్ గాని వీళ్ళందరూ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ తప్పు చేస్తారా అని మనందరం గోతికాడి నక్కల్లో ఎదురు చూస్తా ఉంటాం. అందులోనే ఎస్పెషల్లీ సెలబ్రిటీస్. సెలబ్రిటీలోనే ఎస్పెషల్ లేడీస్. అంటే పక్కనోళ్ళని చూస్తాం, సెలబ్రిటీస్‌ని చూస్తాం, మేల్స్ చూస్తాం, ఫీమేల్స్ ఇంకొంచెం ఎక్కువ చూస్తాం. ఎందుకంటే వాళ్ళేదైనా తప్పు చేస్తే చూసావా? అందుకే సినిమాల్లోకెళ్ళొద్దన్నారు. లేకపోతే అందుకే సినిమా వాళ్ళు మంచోళ్ళు గాదు. లేకపోతే ఆడోళ్ళు ఒక లెవెల్ వరకే ఉండాలి. అట్లా రకరకాలు ఆడోళ్ళు, చిన్నోళ్ళు, ఏజ్‌లో మగాళ్ళనైతే చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళు ఇట్లా ఉండాలి అట్లా. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం ఏదో అమ్మాయిల విషయంలో తప్పు చేస్తే మా అమ్మ నన్ను "నువ్వు గూడా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనిపించుకుందాం" అంది. అప్పుడే పవన్ కళ్యాణ్‌కి మూడో పెళ్ళయింది. అమ్మాయిల విషయం తెలిసి మా అమ్మ అట్లా తిట్టింది. అంటే సెలబ్రిటీస్ ఏదన్నా చేస్తే వాళ్ళని ఇష్టపడే వాళ్ళమో లేకపోతే అట్లా కంపేర్ చేసి తిట్టడానికి మనందరం మెంటాలిటీస్ అట్లా ఎదురు చూస్తూ ఉంటాయి. సరే అయితే సమంత విషయంలో ఏం జరిగిందంటే విడిపోయిన తర్వాత అంటే ఇక దొరికిందే తడవుగా దొరికిందే ఛాన్స్ గా ఇక మీడియా ఇష్టం వచ్చినట్టు రాసి పడేసింది. ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసి పడేసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు. ఇక ట్విట్టర్ అయితే నోటికి తెచ్చిన బూతులు. నాగ చైతన్య అన్నారు, సమంత ఇద్దరిలో ఎవరు స్పెషల్ కాదు. బట్ ఫీమేల్ అనేసరికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎంత దారుణంగా అంటే ఈ పుష్పలో ఐటమ్ సాంగ్ చేయడానికి నాగార్జున ఒప్పుకోలేదంట, నాగ చైతన్య ఒప్పుకోలేదంట, అసలు ఫస్ట్ అమలు ఒప్పుకోలేదంట. అయినా కానీ నేను చేస్తానని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళి ఐటమ్ సాంగ్ చేసిందంట, అందుకని వెళ్ళిపోయారంట అని ఒకడు. ఇంకొకడేమో ఈమె హెయిర్ డ్రెస్సర్ ఉంటాడు, మనం దాని గురించి వీడియో కూడా చేసాం. అతను అతనితో ఈ అమ్మాయికి అఫేర్ ఉందని, అతను యాక్చువల్లీ స్ట్రైటే కాదని రకరకాల రూమర్స్ అయితే ఉన్నాయి. వి షుడెంట్ కమెంట్ అబౌట్ హిజ్ సెక్షువల్ చూజింగ్ ద వే ఆఫ్ సెక్స్ కానీ అతను అది కాదు, స్ట్రైటే కాదు అనేసి ఒక ఇది ఉంది. అయినా కానీ అతనితో లింక్ పెట్టి అతని వల్ల విడిపోయారు వీళ్ళు అనేసి. నాగ చైతన్య గురించి కూడా, శోభిత గురించి రాసిన వాళ్ళు కొంతమంది ఉంటే ఇండస్ట్రీలో ఎవరినో అమ్మాయిని మోసం చేశాడు, ఆ విషయం సమంతకు తెలిసింది. ఆ సమంత ఆ విషయానికి కోప్పడింది. అందుకని వాళ్ళు విడిపోయారు, నా ఇష్టం, నేను ఇట్లాగే చేస్తాను, మాకేం కొత్త కాదు హీరోలకి, ఆ టైప్ లో అతను సమాధానం చెప్పాడని ఈ చిన్మయి బ్యాచ్ అంతా వీళ్ళని తిట్టడం కోసం రెడీగా ఉంటారు కదా. ఫెమినిజం కోపంలోంచి వాళ్ళు గొడవ పడ్డారు వీళ్ళిద్దరు. చిన్మయి చెప్తే విడిపోయిందని కూడా రాసిన చాలా మంది. అంటే ఇష్టం వచ్చినట్టు వాక్ అంటారని అందుకే పెట్టాం మనం. వాక్కూడదు, ఏది పడితే అది మనకు తెలిసినంత వరకు లిమిటెడ్ గా మాట్లాడుకోవాలి. శోభితా దూళ్ ఇప్పుడు సమంత బోల్డ్ గా ఉంటుందనో, బోల్డ్ గా ఉండడాన్ని ఫ్యామిలీ ఇష్టపడలేదనో, అత్తారిల్లు అందువల్ల వీళ్ళిద్దరూ విడిపోయారనో, నిజంగా నువ్వు అసలు ఇట్లా చేయగలిగితే ఇట్లాంటి సినిమాలే చేస్తే, ఈ రకమైన పాత్రలే చేస్తే, ఇంత చీప్ గా వాళ్ళ దృష్టిలో, రాసిన వాళ్ళ దృష్టిలో చీప్ గానే చేస్తే, ఇంత చీప్ పాటలు చేస్తే, ఒక ఇంటి కోడలై ఉండి నీ ఇంకొకసారి బొమ్మల్లో కూడా అడుగు పెట్టొద్దు అని నాగార్జున అన్నట్టు వీళ్ళంతా క్రియేట్ చేశారే. మరి శోభిత కూడా అంతకంటే బోల్డ్ గా ఉంటారుగా. తప్పు కాదు, బోల్డ్ గా ఉండడం అసలు తప్పు కాదు, ఎవరైనా ఉండొచ్చు, అది వాళ్ళ చాయిస్, వాళ్ళ ప్రొఫెషన్, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు స్క్రీన్ మీద స్టీమీ సీన్స్ చేశారంటే, లేకపోతే ప్రాస్టిట్యూషన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు పెళ్లి చేసుకోరా, పిల్లలు కనరా, అది వాళ్ళ ప్రొఫెషన్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఒక లిప్ లాక్ సీన్ మనం చూస్తాం అంతే. కెమెరా జనాల బోల్డ్ మంది ఉంటారు వాళ్ళ చుట్టూ ముందు. కట్ ఇట్ అని లేకపోతే అరుస్తా ఉంటాడు డైరెక్టర్, సరిగా పెట్టుకోలేదని తిడతాడు. అక్కడ ఇంటిమేట్ సీన్ ని చేయడం చాలా కష్టం అంట అసలు. మనం ఒకసారి షూటింగ్ స్పాట్కి వెళ్తే ఐడియా వస్తుంది. సో ఇంటిమేట్ సీన్ అంటే ఒక లిప్ లాక్, ఒక బెడ్ మీద పడుకొని సెక్స్ చేస్తున్నట్టు యాక్ట్ చేయండి. నిజంగా అక్కడ సెక్సే చేసుకోరు, యాక్ట్ చేయాలి, ఇంకా తలనొప్పి. ముద్దు పెట్టుకుంటారు, బట్ అందరి ముందు ఒక సీన్ ని ఇప్పుడు యాక్షన్ చేయడం వేరు, ఒక ఇంటిమేట్ సీన్ యాక్షన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు. సో ఇవన్నీ గాలికి వదిలేసి దొరికిందే ఛాన్స్ అని రాయడం రాయడం ఇష్టం వచ్చినట్టు రాయడం. ఇప్పుడు మళ్ళీ శోభిత గురించి కూడా ఇప్పుడు కూడా మొదలు పెట్టారు. నేను ఎందుకు చేస్తాను అంటే వీడియో ఇంత పొద్దున్నే వీళ్ళు సమంత అయిపోయింది ఇక కథ. ఆ అమ్మాయి సెపరేట్ గా స్టోరీ. ఇప్పుడు నాగ చైతన్య ఫ్యామిలీతో ఈ అమ్మాయి కలవగలదా, ఈ అమ్మాయితో బోల్డ్ క్యారెక్టర్ చేస్తే ఎట్లా ఒప్పుకున్నాడు నాగార్జున. నాగార్జున కూడా స్టేజ్ మీద హాట్ అది ఇది అన్న సందర్భం ఉంది, దాన్ని కూడా వాడుకుని సో ఏంటి ఇట్లా ఈ రకమైనటువంటి అమ్మాయిని తెచ్చుకోవాల్సిన కర్మ ఏంటి అన్నాడు. ఎవడో కర్మ ఏంటని రాశాడు ఏకంగా. శోభిత లాంటి, అంటే ఏం చెప్పదలుచున్నా, లాంటి అంటే ఏం లాంటి, అసలు ఏం చేసింది తను షీజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్స్. అలాంటి వ్యక్తులను కూడా టార్గెట్ చేసి ఏది పడితే అది వాగి రాసి కంప్లీట్ గా ఒక పేట్రియాట్రికల్, ఒక స్టోన్ ఏజ్, ఒక అడవి జాతి, మన ఆది మానవ జాతి మెంటాలిటీలో బతుకుతున్నారేమో అనిపించింది అవన్నీ చూస్తే. సమంతని పక్కన పెట్టి శోభితాన్ని తెచ్చుకోవాల్సిన కర్మ ఏంటి అంట. అసలు ఏంటి, సమంత ఏమైనా తోపా, శోభిత ఏమైనా తక్కువ, ఎందుకు ఇట్లా రాస్తారు, ఎందుకు ఇట్లా మాట్లాడతారు, ఇట్లా ఎందుకు డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తారు అనేది వాళ్ళకు ఉండాలి సిగ్గు నిజంగా.